జన సైనికుల సేవలు మరవలేనివి. అధికార ప్రతినిధి కె నాగబాబు. పిఠాపురం నియోజకవర్గంలోని కుమారపురం గోకుల్ గ్రాండ్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, పిఠాపురం నియోజకవర్గంలో 45 రోజులు ఉండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని గెలిపించేందుకు కృషి చేశామని, అయితే పిఠాపురం జన సైనికులు వారిదిలా నిలబడి పవన్ కళ్యాణ్ విజయానికి కృషి చేశారని, అది నిన్నటితో రూఢీ అయిందన్నారు. నిన్నటి పోలింగ్ చూస్తే జన సైనికుల కష్టం తేటతెల్లమైందన్నారు. దానివల్ల మాకు బాధ్యత పెరిగిందని అన్నారు. పిఠాపురం అభివృద్ధి, సంక్షేమం రెండు కన్నుల్లా చూసి రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో పాత్రికేయులు, పోలీసులు జనసేనకు ఎంతో సపోర్ట్ ఇచ్చారని, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, టీడీపీ నేతలు కూడా పవన్ కళ్యాణ్కు ఇచ్చిన సహాయ సహకారాలు ఎప్పటికీ మరవలేనివని అన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించిన వారందరికీ జనసేన తరఫున ధన్యవాదాలు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, అజయ్ యాదవ్, మహేందర్ రెడ్డి, పిల్లా శివశంకర్, తలగంశెట్టి వెంకటేశ్వరరావు, పిల్లా రమ్య, జ్యోతి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. మార్చి 30వ తేదీ ఇక్కడికి రావడం జరిగింది. 2 జతలు గుడ్డలు వేసుకొని వచ్చేసాం. ప్రెసిడెంట్ గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు. మీరు అందరూ ఒకసారి దాటినంటే రెండో మాట ఆలోచించకుండా వచ్చి అది ఎన్ని రోజులు వస్తున్నామో తెలియదు, కానీ రావడం, ఆ రోజు రావడం, ఆ ప్రస్థానం ఇవాళ దాకా జరిగిందండి. సో ఇక్కడ మాకు చాలా అనుభూతులు ఎదురైనాయి. అంటే ఎలక్షన్ గురించి అందరూ మాట్లాడారు. సో మనకి అదే వాటి గురించి మళ్ళీ మాట్లాడకుండా ఒక మాట ఏం చెప్తారంటే, ఇక్కడ ఎలక్షన్ చాలా బాగా జరిగింది, మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం ఎలక్షన్ జరిగిన అందరికీ. కానీ కొన్ని విషయాలు, కొన్ని పర్సనల్ విషయాలుగా చెప్పదలుచుకున్నాం. ఇక్కడ ఒక 45 రోజుల నుంచి ఉన్నప్పుడు మమ్మల్ని ఈ లోకల్ ఏదైతే లీడర్స్ ఉన్నారో, క్యాడర్ ఉన్నారో, జన సైనికులు కానీ, వేరే మహిళలు కానీ, మేము వేరే ఊరి నుంచి వచ్చి ఇక్కడ ఒక నాయకత్వం రోజు లేకపోయినా ఒక గైడెన్స్ ఇచ్చే రోజులో తీసుకున్నప్పుడు మమ్మల్ని వాళ్ళు ఇనిషియల్గా కొంచెం రెసిస్టెన్స్ ఉన్న అర్థం చేసుకున్న తర్వాత చాలా బాగా కోఆపరేట్ చేసి ఇవాళ మేము ఎంత కలిసిపోయినామంటే ప్రతి ఒక్కరు మమ్మల్ని మా ఇంటికి భోజనానికి వచ్చి కానీ పోవడానికి లేదు సార్ అనే లెవెల్కి ఇక్కడ లోకల్ క్యాడర్ కానీ, లీడర్స్ కానీ అందరితో మమేకం అయిపోయినాం. ఇవాళ ఒక రకంగా పిఠాపురం వదిలి మళ్ళీ ఊరికి వెళ్ళిపోతున్నాం అంటే ఒక చిన్న బాధ ఉంది. అయ్యో ఇక్కడ ఇంత ప్రజలతో మనం బాగా కలిసిపోయినాం, అందరితో రోజు అంతా చెల్లి అనుకుంటూ తిరుగుతున్నామని మళ్ళీ మనం పోతున్నాం అక్కడికి. సో మీరు వాళ్ళు ఎవరైతే పిఠాపురం మా జన సైనికులు కానీ, వీర మహిళలు కానీ, మా క్యాడర్ కానీ, అలాగే పిఠాపురం మొత్తం జనాలు కానీ మా మీద చూపించిన ప్రేమకి ఎప్పుడూ మర్చిపోం, గుర్తుపెట్టుకొని ఉంటాం. అలాగే వాళ్ళు ఎంతో ప్రేమతో మీరు అర్థం చెప్పారు. దాన్ని కూడా మేము ఎప్పుడు ఒక కృతజ్ఞత భావంతో పిఠాపురంలో మేమున్న ఈ 45 రోజుల గురించి, ఈ మెమరీస్ గురించి ఒక ప్రేమ భావము, అదే కాకుండా ఒక కృతజ్ఞత భావంతో ఉన్నామని చెప్పి మీ మీడియా మిత్రులు కూడా చాలా సహకరించారు. మేము ఎప్పుడు ఏమాటిలో కూడా ఇంకా పర్టికులర్గా ఒక ఇన్సిడెంట్, ఆ రోజు ఆ రాజు గుర్తు గురించి ఎంపీడీఓ ఆఫీస్లో మేము అందరం కూర్చొని మధ్య ప్రొటెస్ట్ కూర్చుంటే మీడియా మీరందరూ వచ్చి మాకు ఎట్లా సహాయం చేశారో, మాకు అండగా నిలబడడం మర్చిపోయింది. అట్లాగే ఈ జర్నీలో మీడియా చాలా గట్టిగా సహాయం చేశారు. మీ అందరికీ కూడా కృతజ్ఞతలండి. అలాగే ఆఖరాన ఇంకొకరున్నారు, మేము 45 రోజులుగా బస చేసిన ఈ హోటల్ ఒక రకంగా మమ్మల్ని ఒక సొంత ఇల్లు కూడా వేసేది. ఇక్కడ స్టాఫ్ కానీ, ఈ హోటల్ మేనేజ్మెంట్ కానీ చాలా జాగ్రత్తలు తీసుకొని మాకేం లోటు లేకుండా మమ్మల్ని చాలా ఎప్పుడు సంరక్షణ సహాయంకు ఇక్కడ జరిగిన చాలా మందికి సరిపోతున్నారు. పోలీస్ కూడా చాలా సహకరించింది మమ్మల్ని ఎప్పుడు కూడా మంచి సలహా ఇస్తూ. నిన్న కూడా ఈ ఎలక్షన్ ప్రాసెస్లో ఎక్కడ ఏం చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సహకరించింది. సో ప్రతిగా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్కి, అలాగే ఎలక్షన్ అఫీషియల్స్కి అందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారికి ఒక అపూర్వ విజయం రాబోతున్నది. మాతో పాటు ఇందాక మిత్రులు అన్నారు, అడిగారు కూటమి గురించి. ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారి విషయంలో
గెలిపించారు. సో మా జనసేన పార్టీ తరఫున టీడీపీ వర్మ గారికి, వాళ్ళ నాయకుడికి, వాళ్ళ క్యాడర్కి, అదే బీజేపీ నాయకులు వాళ్ళ క్యాడర్ కూడా మేము జనసేన పార్టీ తరఫున మా నాయకుల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటాం. మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ పిఠాపురం ప్రజానికి సరిగా నేను చూసిన వాళ్ళ పవన్ కళ్యాణ్ గారి మీద చూసిన ప్రేమ, చూపించిన ప్రేమ నిన్న మేము చూసింది. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నేను వచ్చి బాగా ఆల్మోస్ట్ కళ్ళతో చెప్పాను. ఒక చిన్న పిల్లవాడు మేము ఇట్లా తాటిమంటలో జస్ట్ చూసుకుంటూ పోతుంటే మా వెనకాల రాలో పరిగెత్తుకుంటూ వచ్చి సార్ మంచిగా తాగండి అని చెప్పి ప్రతి వాడికి మంచిగా ఇచ్చారు. అదే కార్ అంటే ఏంటంటే బాబు ఏంటంటే మంచిగా తాగండి, వండి బాగుంటుంది, ఎండలో వెళ్తున్నాం చల్లగా ఉంటుంది అని చెప్పి మంచిగా ఇచ్చారు. క్లాస్ మంచిగా తాగి థ్యాంక్స్ అమ్మా, నువ్వు అంత కష్టపడి బాగా వెనకాల పరిగెత్తాలా ఇచ్చావు మంచిగా, మరి ఓటు ఎవరికి ఏమంటే కాదు క్లాస్ సార్ జనసేనకి ఎక్కడ వేస్తారు. ఆ విధంగా ప్రతి ఒక్కరు చిన్న పెద్ద పిల్ల ప్రతి ఒక్కరు జనసేనకి ఏ విధంగా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.